ఉగ్రదాడుల నేపథ్యంలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మాక్ డ్రిల్ ఆపరేషన్ అభ్యాస్ విజయవంతమైంది. హైదరాబాద్ సంతోష్ నగర్లో నిర్వహించిన మాక్ డ్రిల్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. మాక్ డ్రిల్ అన్నది సాంకేతిక శిక్షణ కార్యక్రమము. మనం ప్రస్తుతం సంతోష్ నగర్ ప్రాంతంలో నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ను చూస్తున్నాము. మాక్ డ్రిల్ సంబంధించి మనం చూసుకోవచ్చు, అన్ని శాఖల అధికారులంతా అప్రమత్తమయ్యారు. ట్రాన్స్కో, విద్యుత్, అదేవిధంగా వాటర్, అదేవిధంగా పోలీసు, 108 సిబ్బంది, అదేవిధంగా ఫైర్, ఎస్డిఆర్ఎఫ్, వివిధ శాఖల అధికారులంతా కూడా ఒక్కసారిగా అప్రమత్తమై సమన్వయం చేసుకొని ఏదైనా విపత్తు కానీ, ఏదైనా వరదలు కానీ, భూకంపం కానీ, ఉగ్రదాడులు జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి అని తెలియజేసేందుకు ఇటువంటి మాక్ డ్రిల్స్ అన్నవి ఖచ్చితంగా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మాక్ డ్రిల్స్ సంబంధించి చూసుకోవచ్చు, ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక పై అంతస్తులో ఒక సంఘటన జరిగినప్పుడు ముందడగా అక్కడ పేలుళ్ళు జరిగిన ప్రదేశంలో వాళ్ళు సహకారాలు చేస్తున్న సందర్భంలో వారిని ఏ విధంగా కాపాడాలి అన్నదాన్ని ఫైర్ అధికారులు అక్కడికి చేరుకొని అక్కడ ఎక్కడైనా మంటలు అంటుకున్న సందర్భంలో వాటిని ఆర్పడము, అదేవిధంగా అక్కడ క్షతగాతులు ఎవరైనా ఉంటే వారిని వెంటనే వైద్య సేవలు అందించడానికి 108 ఇక్కడికి తీసుకురావడము, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మాక్ డ్రిల్లో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఏదైనా విపత్తు కానీ, ఏదైనా ప్రమాదం కానీ జరిగినప్పుడు వెంటనే క్షతగాతులను ఎంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్తామన్న ఉద్దేశమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాక్ డ్రిల్లో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి కూడా మాక్ డ్రిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు, ఈ ఉగ్రదాడులు కానీ, ఏదైనా భూకంపం కానీ, వరదలు కానీ వచ్చినప్పుడు అక్కడ క్షతగాతులను కాపాడడమే ఈ మాక్ డ్రిల్ ఉద్దేశం అని చెప్పుకోవచ్చు. మాక్ డ్రిల్కి సంబంధించి సంతోష్ నగర్ ప్రాంతంలో పూర్తి స్థాయిలో పూర్తయింది. దాదాపు అరగంటలో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పూర్తి చేశారు. మొదటి అంతస్తులో ఉన్న ప్రమాదం జరిగినప్పుడు ఏ విధంగా కిందికి తీసుకొచ్చారు, వారిని క్షేమంగా ఆసుపత్రికి తరలించడము, ఎవరైతే క్షతగాతులు ఉన్నో వారిని ఆసుపత్రికి తరలించడము, ఎవరైతే ఎటువంటి ప్రమాదం, విపత్తు ఎక్కువ మొత్తం జరగకుండా పూర్తి స్థాయిలో లోపాలను కూడా సరిదిద్దుకోవడానికి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మాక్ డ్రిల్కి సంబంధించి ఉగ్రదాడుల నేపథ్యంలో ప్రజలను అవగాహన కల్పించడానికి, భద్రత పెంపొందించడానికి ఇటువంటి మాక్ డ్రిల్ కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం 256 చోట్ల దేశవ్యాప్తంగా కూడా ఈ మాక్ డ్రిల్ కార్యక్రమం నిర్వహిస్తుంది. తెలంగాణలో 4 చోట్ల మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మాక్ డ్రిల్ సంబంధించి ఇక్కడ ట్విన్ టవర్స్, బీపీఎస్ ట్విన్ టవర్స్లో మొదటి అంతస్తులో ఉన్న దాంట్లో ప్రమాదం జరిగినప్పుడు క్షతగాతులను ఏ విధంగా కాపాడాలి అన్న దాని మీద పూర్తి స్థాయిలో వారిని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఫైర్ అధికారులు కూడా నేరుగా పై అంతస్తుకు వెళ్ళి అక్కడ మంటలను ఆర్పేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అవగాహన కల్పించడాన్ని, భద్రత పెంపొందించడానికి, లోపాలను సరిదిద్దుకోవడానికి ఇటువంటి మాక్ డ్రిల్ అన్నవి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మాక్ డ్రిల్కి సంబంధించి అన్ని శాఖల అధికారుల మధ్య సమన్వయం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఇటువంటి మాక్ డ్రిల్స్ అంతా కూడా ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇక్కడ సంతోష్ నగర్ ప్రాంతంలో చూసుకుంటే మాక్ డ్రిల్ కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.